హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 97th డే ఫస్ట్ ప్రోమో వచ్చింది. దాంట్లో ఫస్ట్ నాకు నచ్చనిది ఏంటంటే ఒకటి, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్. ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు మీరు. ముందే చెప్తే అలర్ట్గా ఉంటారు కదా అందరు. సో ఇంకా గేమ్ రసవత్తరంగా సాగేది కదా, నాకు అట్లా అనిపించింది. ఎనీవే మాట పర్ఫెక్ట్ గట్టిగా పడిందా మామూలుగా పడిందా అనే కంటే పర్ఫెక్ట్ క్లాస్ పడిందా అని అయితే ప్రోమోలో తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రేరణ విషయంలో సంచాలక ఫెయిల్, చీఫ్గా ఫెయిల్, బయాస్డ్ సేఫ్ ప్లేయర్. సో వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఒక్కొక్కరుగా, ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి ఒప్పుకుంటే పాజిటివిటీ వస్తుందేమో అని. జనాలు మీరు కళ్ళు తెరవండి, ఓట్లు వేసే పబ్లిక్ ఇకనైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి. అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నా మీరు ఇంకా వితండవాదం చేస్తే కరెక్ట్ కాదు. సో దయచేసి ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ మైండ్. ఓకే. అలాగే రోహిణి నిఖిల్ డెసిషన్ రాంగ్, ఈజీ ఆన్సర్స్ వెతుక్కుంటాడు అని నిఖిల్ గురించి చెప్పడం జరిగింది. అది ఓన్లీ ఆమె అభిప్రాయం. మరి అది ప్రోమోలో అంతవరకే ఉంది. మిగతాది ఏంటనేది ఎపిసోడ్ చూసాక లైవ్లో మాట్లాడుకుందాం. ఇక నబీల్ని అయితే చాలా గట్టిగా పీకడం జరిగింది. తిత్తర అన్నాడు కానీ తిత్తర కాదు, నీ ఓవర్ యాక్షన్ వల్ల గేమ్ మొత్తం పోగొట్టుకుంటున్నాను చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది. నువ్వు విన్నర్ కాదురా నాయన అని కూడా ఓపెన్గా చెప్పేశాడు ఆల్మోస్ట్. ఎందుకంటే వరల్డ్లోనే అన్నాడు, వరల్డ్లోనే ఇలా విన్నర్ అవ్వాల్సిన వాడు ఇలా ఉండడు. సో నువ్వు విన్నర్ మెటీరియల్ కాదు, విన్నర్ ఛాన్స్ లేదు, అయిపోయింది అనేసి చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ప్రోమో మాత్రం అద్భుతంగా ఉంది. సెకండ్ ప్రోమో కూడా రావచ్చేమో ఎపిసోడ్ టైంకి, చూద్దాం. దాని మీద కూడా మాట్లాడుకుందాం. లైవ్లో కలుద్దాం. మేబీ సాటర్డే కాబట్టి కొంచెం లేట్ కావచ్చు లైవ్, బట్ పక్కా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.